హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ ట్రాపీ రివిజన్ క్లాసెస్. ఈ రోజు మనం 161 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రీవియస్ 160 బిట్స్ అన్ని ఆల్రెడీ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినవే. దాదాపు 100 బిట్స్ పైగా టెట్ అండ్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 161 ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను క్వశ్చన్ అడిగాను. దీనికి సంబంధించి 2-3 మెంబర్స్ ఆన్సర్ చెప్పారు కామెంట్లో. కరెక్టే చెప్పారండి. టీవీ నారాయణ. క్వశ్చన్ ఏంటి? ఉపనిషత్తులపై వ్యాస సంపుటిని రచించిన వారు ఎవరు? టీవీ నారాయణ. కరెక్ట్ ఆన్సర్. 162 క్వశ్చన్. క్రింది వాణిలో వరదాచార్యుల వారి బుర్రకథల సంపుటి ఏది? క్రింది వాణిలో వరదాచార్యుల వారి బుర్రకథల సంపుటి ఏది? ఆప్షన్స్: మణిమాల, రైతు బిడ్డ, వ్యాసవాణి, జయధ్వజం. ఆన్సర్ ఈస్ రైతు బిడ్డ. రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 163 క్వశ్చన్. పోతన బాల్య అనున్నది ఏ ప్రక్రియకు చెందినది? పోతన బాల్యం అనున్నది ఏ ప్రక్రియకు చెందింది? ఆప్షన్స్: ద్విపద, పద్య కావ్య ప్రక్రియ, గద్య కావ్య ప్రక్రియ, స్వగతం. ఆన్సర్ ఈస్ పోతన బాల్యం అనున్నది పద్య కావ్య ప్రక్రియకు చెందింది. 164 క్వశ్చన్. ఉడత సాయం ఏ ప్రక్రియకు చెందింది? ఉడత సాయం. ఆప్షన్స్: ద్విపద, పద్య కావ్య ప్రక్రియ, గద్య కావ్య ప్రక్రియ, స్వగతం. ఉడత సాయం లెసన్ ద్విపద ప్రక్రియకు చెందింది. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. 165 క్వశ్చన్. క్రింది వాటిలో సుద్దాల హనుమంతు గారి రచన. సుద్దాల హనుమంతు గారి రచన. ఆప్షన్స్: ఆత్మవేదన, బాలనాగమ్మ, సింహాసన ద్వత్రింశిక, చైతన్య గీతాలు. ఆన్సర్ ఈస్ చైతన్య గీతాలు. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. 166 క్వశ్చన్. నాయనమ్మ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? ఇది నేను లెసన్ చెప్పేటప్పుడు కోడ్ కూడా చెప్పాను. దీనికి క్లాసెస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. మన 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ క్లాసెస్ నేను ప్లేలిస్ట్లో పెట్టానండి. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. దీనికి సంబంధించి కోడ్ ఏ విధంగా చెప్పానంటే, నాయనమ్మ ఎన్ని లెటర్స్ ఉంది? 4 లెటర్స్ ఉంది. దాని ప్రక్రియ కూడా 4 లెటర్స్ ఉంటుంది. చూడండి ఆప్షన్స్: పద్య కావ్య ప్రక్రియన, గద్య కావ్య ప్రక్రియన, కథానికన, వ్యాసమా? నాయనమ్మ పాఠ్యభాగ ప్రక్రియ కథానిక. కథానికని లెటర్స్ 4 లెటర్స్, నాయనమ్మ 4 లెటర్స్. ఈ విధంగా ఆన్సర్ ఈస్ కథానిక. 167 జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం ఎవరి ప్రత్యేకత? ఆప్షన్స్: వేమన, బద్దెన, శేషపకవి, ఆడపు చంద్రమౌళి. ఆన్సర్ ఈస్ వేమన. 168 రామాయణ రమణీయంను రచించినది ఎవరు? రామాయణ రమణీయంను రచించింది ఎవరు? ఆప్షన్స్: వేమన, బద్దెన, శేషపకవి, ఆడపు చంద్రమౌళి. రామాయణ రమణీయంను రచించింది ఆడపు చంద్రమౌళి. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్. 169 తొక్కుడు బండ అనున్నది కవితా సంపుటి, వ్యాస సంపుటి, పాటల సంపుటి. తొక్కుడు బండ అనేది కవితా సంపుటి. ఓకే, 170 క్వశ్చన్. కవిశిఖమణి అచ్చి వెంకటాచార్యుల వారి ఏకశ్వాస ప్రబంధం ఏది? ఇక్కడ కవి మిస్ అయింది, అందుకే రాశాను. కవిశిఖమణి అచ్చి వెంకటాచార్యుల వారి ఏకశ్వాస ప్రబంధం ఏది? ఆప్షన్స్: ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు, శబ్నం. 170 క్వశ్చన్. ఆన్సర్ ఈస్ మా ఊరు. మా ఊరు అనేది ఏకశ్వాస ప్రబంధం. ఆన్సర్ ఈస్ మా ఊరు. 171 క్వశ్చన్. స్రవంతి పత్రికలో ప్రచురింపబడినవి. స్రవంతి పత్రికలో ప్రచురింపబడినవి విమర్శనాత్మక కథలు, విమర్శనాత్మక వ్యాసాలు, విమర్శనాత్మక కవితలు, విమర్శనాత్మక పాటలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 171 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ విమర్శనాత్మక వ్యాసాలు రాశాడు. ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. 172 క్వశ్చన్. చిన్నయ్య సూరి రచించిన స్నేహబంధంలో తాబేలు అనగా? తాబేలు పేరు. తాబేలు అనగా మడుగు, కుర్మం, వివరం, వాయసం. కుర్మం. కుర్మం అంటే తాబేలు. పల్లదుర్గయ్య ఏ భాషలో పండితుడు కాదు?
కాదు అని ఇచ్చారు చూడండి. తెలుగు, ఆంగ్లం, సంస్కృతం, కన్నడం. ఆన్సర్ ఈస్ కన్నడం. కన్నడంలో పండితుడు కాడు, అతను తెలుగు, ఆంగ్లం, సంస్కృతంలో పండితుడు. నెక్స్ట్ 174 క్వశ్చన్. వర్షం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? వర్షం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది? గేయం, కవిత, పద్యం, గద్య. వర్షం అనే పాఠం పద్య ప్రక్రియకు చెందింది, ఎందుకంటే పద్యాలు ఉంటాయి కాబట్టి. 175. క్రింది వాటిలో ఏనుగు లక్ష్మణ కవి రచన కానిది? సుభాషిత రత్నావళి, కళాశాల అభ్యుదయం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం. ఆన్సర్ ఈస్ 2. కళాశాల అభ్యుదయం కాదు. సుభాషిత రత్నావళి, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్య అతని యొక్క రచనలు. కళాశాల అభ్యుదయం ఒకటి కాదు, అంటే ఆన్సర్ ఈస్ 2. 176 క్వశ్చన్. కౌకుంట్ల నారాయణరావు రచించినది? కౌకుంట్ల నారాయణరావు రచించినది కుమారి శతకం, ప్రభుతనయ శతకం, గాంధీ తాత శతకం, భవ్య చరితం. ఇంపార్టెంట్. కౌకుంట్ల నారాయణ రాసింది ప్రభుతనయ శతకం. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 177. క్రింది వాటిలో టీవీ నారాయణ రచన కానిది? టీవీ నారాయణ రచన కానిది జీవన గీతం, భగవద్గీత కథ కందామృతం, భవ్యచరిత శతకం, అమరవాక్సుధ స్రవంతి. ఆన్సర్ ఈస్ కానిది అడిగారు కాబట్టి భగవద్గీత కందామృతం కాదు. జీవన వేదం, భవ్యచరిత శతకం, అమరవాక్సుధ స్రవంతి అతని యొక్క రచనలు. ఇది ఒకటి కాదు, ఆన్సర్ ఈస్ 2. 178 క్వశ్చన్. తెలుగులో తొలి రామాయణాన్ని రచించిన వారు ఎవరు? తెలుగులో తొలి రామాయణాన్ని రచించిన వారు వ్యాసుడు, వాల్మీకి, నన్నయ్య, గోనబుద్ధారెడ్డి. తెలుగులో తొలి రామాయణం రాసింది ఎవరు? గోనబుద్ధారెడ్డి. ఆన్సర్ ఈస్ 4. 179 క్వశ్చన్. పొట్లపల్లి రామారావుకు సంబంధించి సరికానిది? పొట్లపల్లి రామారావుకు సంబంధించి సరికానిది. ఆప్షన్స్: ఆత్మవేదన కవితా సంపుటి, మెరుపులు ఖండిక, అంటే మెరుపులు అనేది ఖండికకు సంబంధించింది, మహత్కాంక్ష ఖండిక, జీవితం ఖండిక. పొట్లపల్లి రామారావు గారికి సంబంధించి సరికానిది ఆత్మవేద కవితా సంపుటి రైటే, మహత్కాంక్ష ఖండిక రైటే, జీవితం ఖండిక కరెక్టే. మరి సరికానిది 2, మెరుపులు ఖండిక కాదు. ఆన్సర్ 2 ఈస్ కరెక్ట్. 180 క్వశ్చన్. క్రింది వాణిలో సుద్దాల హనుమంతు రచన కానిది? కానిది అడిగారు ఇక్కడ కూడా. బుర్రకథ, పిట్టల దొర, రామాయణ రమణీయం, గొల్లసుద్దులు. సుద్దాల హనుమంతు గారి రచన బుర్రకథ అతని రచననే, పిట్టల దొర అతని రచనే, గొల్లసుద్దులు అతని రచనే. రామాయణ రమణీయం కాదు. ఆన్సర్ ఈస్ 2. ఓకే. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. 181. ధర్మపురి రామాయణం రచించినది ఎవరు? ధర్మపురి రామాయణం రచించినది ఆప్షన్స్: శేషప్ప కవి, రామయ్య గుప్త, ఆడప్ చంద్రమౌళి, దూపాటి సంపత్ కుమారాచార్య. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ఆన్సర్ కామెంట్ చేయండి. అది తప్ప రైట్ అనేది నేను కూడా రిప్లై ఇస్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ.